కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, ఆమ్ ఆద్మీ పార్టీ తదితర పార్టీల ఇండియా కూటమి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా దక్షిణాది రాష్ట్ర అధ్యక్షుడైన అంజయ్య పేరును పరిశీలించడం జరిగిందని తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ వాదులు, దళిత ఆదివాసీలు ఈరోజు ఇండియా కూటమి తీసుకున్నటువంటి ఏ నిర్ణయం అయితే ఉందో భారతదేశంలో ముఖ్యంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా ఈ మతం పేరుతో, కులాల పేరుతో, దేవుడి పేరుతో ఈవేళ జాతీయ స్థాయిలో కులాల మధ్య, మతాల మధ్య వైరుధ్యాలను సృష్టించుకొచ్చి ఈరోజు దేశ సార్వభౌమాధికారానికే విఘాతం కలిగించే విధంగా ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తు పనిచేస్తూ ఉంది. ఆ కూటమిని ఓడించాలంటే అంబేద్కర్ వాదులైనటువంటి మాలాంటి కార్యకర్తలు, ప్రజల పక్షాన్ని నిలబడి పనిచేసేటువంటి అనేక మంది నాయకులు కూడా ఆలోచించి ఈరోజు తిరుపతి లాంటి ప్లేస్లో బీజేపీ అభ్యర్థిని పెట్టడం అంటే ఇక్కడ మనకు ప్రధానంగా మరి లక్షలాది మంది భక్తులు వచ్చేటువంటి ప్లేస్లో డిస్టర్బ్ చేయడానికి ఈడొక కొత్త మతోన్మాద శక్తులను పెంచి పోయించడానికి ఇక్కడ నాంది పలకబోతున్నారు. దాన్ని అడ్డుకట్ట వేయాలి అంటే ఈరోజు ఇండియా కూటమితో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కలవాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకునే మేము వాళ్ళతో కలిసి మాట్లాడడం.